హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే పూల్ మక్కని మసాలా కర్రీ చేయబోతున్నానండి. అది ఎలా తయారు చేస్తానో చూడండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నానండి. ఒక 2 కప్స్ మక్కని తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఉంచుకుందామండి. తర్వాత ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకున్నానండి. పోసుకొని కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం అయితే జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు అయితే వేసుకున్నాను. ఈ పోపు అయితే సరిపోతుందండి ఈ కూరకి, ఎక్కువేమీ అవసరం లేదు. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన వస్తే బాగుండదు కదా కూర. చూడండి, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను నేను, సరిపోతుంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయ టమాటా కొంచెం ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఆనియన్ అయితే కొంచెం ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయినంత వరకు కొంచెం మనం కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి టమాటో, 2 టమాటాలు అయితే తీసుకున్నాను నేను. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునే తర్వాత ఇవి బాగా టమాటా ముక్కలు బాగా మగ్గడానికి ఒకసారి అయితే మూత పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్. చూడండి, మరి తీసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, టమాటా ముక్కలు బాగా మగ్గాయి కదా, బాగా జ్యూసీగా వస్తుంది. ఇలా మగ్గితే కూర కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మగ్గాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం అయితే తీసుకున్నానండి. మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. 1.5 అయితే నేను సాల్ట్ తీసుకున్నానండి, రుచికి తగ్గట్టు. మీకు ఎంత వీలైతే అంత తీసుకోండి. తర్వాత మసాలా పౌడరు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకున్నానండి. కొంచెం కూర మంచి స్మెల్ అది గ్రేవీ అది రావడానికి తీసుకోండి, మీరు కూడా బాగుంటుంది. కొంచెం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలాగ మొత్తం పట్టాలండి దానికి. టమాటా ముక్కలకి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మొత్తం పట్టే విధంగా కలుపుకొని పట్టేలా కలపాలి. చూడండి, ఈ విధంగా అయితే ఒకసారి మూత పెట్టుకున్నామంటే ఆవిరికి బాగా ఉడుకుతుంది కదా, ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది. మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి చూద్దామండి. చూడండి, ఈ విధంగా వచ్చింది, సరిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కలుపుకొని, ఇందాక పూల్ మక్కని వేయించుకొని ఉంచుకున్నాం కదండి, అవి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఈ మసాలా పౌడర్లు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు అన్నీ దీనికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్. ఇలా ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం 2 కప్స్ తీసుకున్నాం కదండి పూల్ మక్కని. ఇప్పుడు 1 కప్పుకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలండి. 4 కప్స్ అయితే నేను వాటర్ వేసుకుంటున్నాను, కొంచెం గ్రేవీ రావడానికి బాగుంటుంది కదా. ఈ కూర అయితే చపాతీలోకి, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. మనం ఫంక్షన్స్లో తింటుంటాం కదా, ఆ టేస్ట్ అయితే వస్తుంది. ఇలా చేసుకోండి, బాగుంటుంది. మీరు కూడా ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని బాగా కలుపుకొని ఒకసారి అయితే సాల్ట్ చూసుకొని మూత పెట్టుకోండి. పూల్ మక్కని కొంచెం ఉడికితే బాగుంటుందండి, సాఫ్ట్గా వస్తుంది. మక్కని అనేది సాఫ్ట్గా వచ్చినంతకు ఉడికింది. చూడండి, ఈ కన్సిస్టెంట్ వస్తే సరిపోతుంది. ఇలా జ్యూసీగా కొంచెం ఇలా గ్రేవీ వస్తే బాగుంటుందండి. ఇలా ఉంచుకోండి, సరిపోతుంది. మరీ డ్రై చేసి వద్దు, ఇలా సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి, మీ ఇష్టం. నా ఛానల్ కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.